ఓం శాంతి. మెడిటేషన్ విధి విధానం తెలుసుకుంటున్నాం కదా. ఆయనతో ఏ విధంగా సంభాషణ చేయాలి, ఆత్మిక సంభాషణ అనేది ఇంకా మనం తెలుసుకుందామా. మహావాక్యాలు. నా మనసులో వస్తున్న ఇతర ఆలోచనలు నేను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సౌమ్యంగా వాటి దిశను మార్చి పరమాత్మ వైపుకు పంపించాలి. రాజయోగంలో ఇది చాలా ముఖ్యమైన అంశము. ఒకసారి బుద్ధిలో పరమాత్మ జ్ఞానం నిండుకున్నప్పుడు వెలవేడే ఆలోచనలు ఈ అవగాహన ఆధారంగానే ఉంటాయి. ఇతర వ్యర్థమైన ఆలోచనలు నా శక్తిశాలి ఆలోచనలను కప్పివేస్తే నేను నిదానంగా నా మనసు యొక్క దిశను మార్చి వాటిని పరమాత్మ వైపుకు మళ్లిస్తాను. రాజయోగానికి ఆధారం ఈశ్వరయ్య జ్ఞానము. జ్ఞానం పొందిన ఆత్మ నుండి వచ్చే ఆలోచనలు పరమాత్మ వైపుకి సహజంగా పయనిస్తాయి. ఈ భౌతిక కార్యాలకు దూరంగా ఈ ఆలోచనలు ఉంటాయి. ఎన్నెన్నో ఆలోచనలు మనసులో వస్తూనే ఉంటాయి. అంటే మనసు ఎప్పుడు నిస్సంకల్ప స్థితిలో ఉండదు అని అర్థము. మనసు అనే యంత్రం ఎప్పుడు వేగంగా ఒక దిశలో పనిచేస్తూనే ఉంటుంది. ఈ విధమైన మెడిటేషన్ మాలను సహజంగా ఏకాగ్ర స్థితికి చేరుస్తుంది. ఏకాగ్ర స్థితిలో ఆలోచనలు ఇప్పుడు పూర్తిగా పరమాత్మ యందు లగ్నమై ఉంటాయి. బాహ్య శబ్దాలకు మనసు విచలితం కాదు. ఆంతరికంగా ఆత్మ పరమాత్మ కలయిక జరుపుకుంటూ ఉంటుంది. రాజయోగం చేయడం నా లక్ష్యము. దీని పరిణామంగా నాలో ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. కానీ ఇప్పటికీ నాలో ఇంకా కొన్ని అనవసరమైన ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కానీ మునిపెట్టేలా తీవ్రంగా కాదు బ్రహ్మబాబా. కానీ ఇప్పుడు అవి నన్ను కదిలించలేవు. ఎందుకంటే ఇప్పుడు నేను మరింత లోతుగా భగవంతుని గుణాలను అనుభవం చేసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాను. అలా ప్రయాణం చేస్తూ నేను నెమ్మదిగా అనుభూతి అనే స్థితిలోకి వెళ్తున్నాను. భగవంతుని గుణాలను అనుభవం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆత్మ తన స్వధర్మంలో స్థితి అయ్యింది. బీజరూప స్థితి అయి ఉంది. ఈ స్థితిలో నేను పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తున్నాను. ఆ సంపూర్ణ ప్రేమలో ఆత్మ మునిగి ఉంది. ఇది ప్రేమ అన్న ఆలోచన కూడా ఆత్మకు కలగడం లేదు. అంతగా ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత నేను నా అనుభవం గురించి మాట్లాడినప్పుడు నేను ప్రేమను అనుభవం చేసుకున్నాను అని అనుకుంటున్నాను. ఈ ప్రేమ కోసమే నేను ఇన్ని జన్మలు తప్పిస్తూ వచ్చాను. ఇటువంటి అనుబంధం కోసమే నేను పరితపించాను. ఇటువంటి స్థితిని యోగులు నిస్సంకల్ప సమాధి స్థితి అని అంటారు. బీజరూప స్థితి. నిజానికి మనసు నిస్సంకల్ప స్థితిలో ఉండదు. కానీ పరమాత్మని ప్రేమలో మునిగినప్పుడు ఆలోచనలు కూడా అందులో ఇమిడిపోతాయి. ఇంతటి ఉన్నతమైన స్థితిని నేను ఎంత సహజంగా పొందాను. ఆత్మపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఇటువంటి స్థితిని ఆత్మ అనుభవం చేసుకుంటుందని కొందరు అంటారు. కానీ అటువంటి కృత్రిమ ఒత్తిడుల ద్వారా ఆత్మ పరమాత్మని ప్రేమను అనుభవం చేసుకోలేదు. ఆత్మపై ఒత్తిడి చేయడం ద్వారా కొంతసేపటి వరకు దాని పనితీరును నియంత్రించవచ్చునేమో, కానీ ఎప్పటికీ అది కుదరదు. ఆత్మని నేను నా అవినస్థితిలో స్థితి అయ్యి భగవంతుని స్మృతిలో ఉన్నప్పుడే పరమాత్మతో నాకు గల సంబంధాన్ని అనుభవం చేసుకోగలరు అని చెప్తున్నారన్నమాట. ఎప్పుడు చేసుకుంటాం? ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో స్థితి అయ్యి బీజస్వరూప స్థితి ఎప్పుడైతే మనకు వచ్చి అప్పుడు పరమాత్మతో నాకు ఉన్న గల సంబంధం అనుభవం చేసుకోగలరు. అప్పుడు వరకు అనుభవం చేసుకోలేరు పరమాత్మని అని అంటున్నారు. అంటే దేహస్థితిలో ఉన్నంత వరకు కూడా పరమాత్మను అనుభవం చేసుకోలేరు అని అంటున్నారు.
నిత్యం. ఓం శాంతి.